హలో, ఎవరయ్యా ఇంత అర్ధరాత్రి? నువ్వా? ఏమిటి? మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వినబడ్డం లేదయ్యా, కొంచెం గట్టిగా చెప్పు. మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వెరీ గుడ్. రండి సార్, ఇదే. శవం బాగుందయ్యా, పుష్టిగా ఉంది. చూడు చిరంజీవి, రేపు మన లక్ష్యం నెరవేరాక మన ఇద్దరితో పాటు ఈ పిల్ల పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అది సరే, ఆ ముసలమ్మ రౌడీ వెధవాడు, అదే తారాసింగ్. ఆ దారాసింగు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి సహజంగానే చచ్చిపోయిందని నిజం చెప్పారు కదా. ఆ ముసల్దానికి తెలుగు భాషలో తెలవదు అనే పదం తప్ప ఇంకేమీ తెలియదు సార్. గుడ్. ఇక రౌడీగాడు ఈ చుట్టుపక్కల మనకు కనిపించడు. వెరీ గుడ్. ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నువ్వు శవం దగ్గరికి వెళ్ళి నువ్వు పోజులి. ఏమిటో సార్, పరీక్షల కోసం పాస్పోర్ట్లు ఇవ్వడం తప్ప వేరే ఫోటోలు దిగటం ఇది మొదటిసారి. అంటే ఈ పోజు కోసం ఇంటికి వెళ్ళి ముస్తాబాయ్ వస్తానంటావు. వెళ్ళే వెళ్ళే ఆ పేట మీద కూర్చో. అబ్బా, అలా కూర్చుంటావేమిటయా? తద్దినం పెట్టేవాళ్ళగా. సరిగా కూర్చో, సరిగా కూర్చో. ఇగో, నీ వాళ్ళకం చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వే మర్డర్ చేసినట్టుంది. సార్, అలా బిగిసిపోతావేంటి? అది నువ్వు శవాన్ని దగ్గరగా జరిగి నవ్వు 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 మర్చిపోకు. ఇంకా నవ్వాలి. ఇక శవాన్ని లేపు. అలాగే సార్, బయలుదేరు. సార్. ఏమాయి చిరంజీవి, వేలు ముద్దలు దర్జాగా నొక్కేసి బాగానే ఇరుక్కున్నావు. మరి మనం తీసిన ఫోటోలు సరిగ్గా రాకపోతే? బాబోయ్, గుడ్, వెరీ గుడ్. ఫొటోస్ బ్రహ్మాండంగా వచ్చేసాయి. నువ్వు గొప్ప అదృష్టవంతుడు అయ్యా. ఇవే మనకు అతి ముఖ్యమైన ఆధారాలు. రేపు నీ మెడలో ఉరితాడు పడుతుంది అనగా ముందు రోజు వీటిని తీసుకెళ్లి గవర్నర్ గారికి చూపిస్తే చాలు, ఉరిశిక్ష రద్దయిపోతుంది. నువ్వు బ్రహ్మాండంగా హీరోలా బయటకు వచ్చేస్తావు. అదే టైంకి హీరోయిన్ కూడా ఫారెన్ నుంచి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను జైలుకి వెళ్ళే సమయానికి అచ్చినాక లేకపోవడం మంచిదైంది. అంతా మన అదృష్టం సార్. అన్ని అలా కలిసి వచ్చేస్తున్నాయి. విష్ యూ హ్యాపీ బోన్ వాయేజ్. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్ళరానా మరి? ఓకేనా? మనకు అభ్యంతరం లేదు. నాకు డబుల్ ఓకే. పొరపాటును నోరు జారన్నాను. మాట అన్న తర్వాత మార్చకూడదు అమ్మాయి. కమని చెయ్యి. ఊరుకోండి. పెళ్లికి ముందు ముద్దు పెట్టుకుంటే నిండి పిల్లలు పుడతారట, మా నాయనమ్మ చెప్పింది. ఏం పర్వాలేదు, పెళ్లికి ముందు పెట్టుకున్న ముద్దు మనవలు పుట్టేంత వరకు గుర్తుంటుందంట. మా తాతయ్య చెప్పాడు. అయ్యో మై గాడ్. ఏమిటి? అదే నీ బ్రా హుక్కుడి కిందకి వెళ్ళాడుతుంది. అయ్యో, ఇప్పుడెలా? అదే మరి ఎలా? మరి ఆ స్తంభం పక్కన ఎవరు లేరు, అడిగి పెట్టుకో. వెళ్ళు. చిరంజీవి, బయటికి రా. ఇదన్నమాట నీ ప్లాన్? ప్లాన్ కాదు, మళ్ళీ నేను చూసేంత వరకు ఈ జీవి బతకడానికి టానిక్. అయ్యా మీ మాటలు ఓకే. మరి బయలుదేరు, ఫ్లైట్ టైం అయింది. రండి రండి. ఈ వయసులో ఆయనకు ఓకే ఏమిటి? అర్చన రావాలమ్మా. వస్తాను. హలో ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? ఈ ఖర్చు మీదే కదా? అక్షరాల నాదే. దాని మీద అక్షరాలు ఉన్నాయి, చూసుకోండి. మీరే సిగరెట్ కలుస్తారు? చార్మినార్. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి నేను ఎల్లప్పుడూ చార్మినార్నే వాడతాను. డింగ్ డాంగ్. దెన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అదేమిటి సార్, ఈ మధ్య చార్మినార్ తాగుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? లేదు, సుశీల్ అనే అమ్మాయిని హత్య చేసినందుకు 366 సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వారెంట్. ఐఎమ్ సారీ సర్వోత్తమరావు గారు, వీఆర్ కంపెల్డ్ టు డూ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, ताजा वार्ता, लाल चिरंजीव अरेस्ट. लाल चिरंजीव अरेस्ट.
మీకు సుశీల్ ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్ళగా. ఎలా తెలుసు? ఆడపిల్లగా. సుశీల్ నువ్వు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు? గదిలో రేప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదని. మిస్టర్ చిరంజీవి, ఎస్ సార్. లాయర్వి, పెళ్లి కాని పిల్లని రేపు చేయడం నేరం అని తెలియదా? ఓ ఐఎమ్ సారీ సార్. ఈసారి నుంచి పెళ్ళైన అమ్మాయిలే రేప్ చేస్తాను. ప్రామిస్ సార్. ఆమెను ఎందుకు హత్య చేశారు? సరదాగా మాత్రం చేయలేదు సార్. ఉంచుకుంటాను అన్నాను, వినలేదు. పెళ్లి చేసుకుని తీరాలంది, లేకపోతే బజార్కి ఎక్కి అల్లరి పెడతానంది. మర్డర్ తప్ప వేరే దారి దొరకలేదు సార్. ఆ పరిస్థితిలో మీరున్న అదే పని చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. అబ్బాబాబా, మాటి మాటికి ఆర్డర్ ఆర్డర్ అని ఎందుకు సార్ సుత్తేస్తారు? నేరం ఒప్పుకున్నాను కదా, ఆ వేసే శిక్షలు వేసేయండి. ముద్దాయి చిరంజీవి దారుణంగా ఘోరంగా సుశీల్ అనబడే యువతిని మానభంగం చేసి ఆ తర్వాత హత్య చేశాడని సాక్ష్యాలతో రుజువవటమే కాక ముద్దాయి కూడా ఒప్పుకోవటం జరిగింది. అతని మాటల్ని బట్టి అతనికి జాలి కరుణ ఏకోశానా లేవని కోర్టు వారు భావిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సమాజానికే చాలా ప్రమాదకరమైన వానిగా నమ్ముతూ ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈస్ డెడ్. ఉరి శిక్ష పడిందని తెలియ కానీ కేరళ పట్లుడిన వాళ్ళని చూసాం కానీ మీలా డాన్స్ బిట్లు చేసేవాడిని చూడలేదు సార్. మిస్టర్ శర్మ, అప్పుడప్పుడు నాలాంటి అవతార పురుషులు అలా అలా ఉద్భవిస్తుంటారు. నా గుండె మంటలందరికీ చెప్పుకోనివ్వండి. మనిషి గొంతు నొక్కొచ్చు కానీ సిద్ధాంతం గొంతు నొక్కలేరా. శర్మ, ఎవరతను? అడవి మనిషి సింహాన్ని పట్టినట్టు పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఏంటి? ప్రతివాడికి కడుపు నిండా తిండి కావాలనడం నేరం, పడిన కష్టానికి సరైన ప్రతిఫలం కావాలనడం మరో నేరం. ఆకలియని కేకలు పెడితే అది మహానేరం రా. ఇదంతా అన్యాయమని ఎలిగి తెరిచినందుకే నాకీ ఉరి, రేపే నా ఉరి ఉరి. సిద్ధాంతాన్ని ఎలుగెత్తి అరిచే ఈ గొంతు ఒక్క 10 రోజులు ఆలస్యంగా ప్రతిధ్వనించుంటే ఏ ఉరికంబం దాన్ని తాకే వీలుండేది కాదు.